పైన శ్రద్ధ చూపించి ఏ దాంట్లో వెనుకబడ్డాడు మనకు సబ్జెక్ట్ పరంగా ఇంగ్లీషా, సైన్సా, లేకుంటే హిందీ, ప్రతి దానిపైన శ్రద్ధ చూసుకొని మళ్ళీ కేర్గా తీసుకొని మన పిల్లలకు పాఠాలు చెప్పడం జరిగింది. కొంతవరకు మన పిల్లలు ఇప్పుడు ఉన్న పొజిషన్లో మాత్రం ప్రైవేట్ స్కూల్ పిల్లల కన్నా మన పిల్లలు బేస్ చాలా బాగున్నారు. అందుకే ఇప్పుడు సెలవులలో కూడా మన పిల్లల్ని ఎండలకు బయటికి పంపించకుండా వాళ్ళని ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ ఏమో చేయిస్తూ మన పిల్లల్ని ఉదయం పూట కూడా పంపించాలి, మధ్యాహ్నం పంపించాలి. ఎండలు విపరీతం ఉండదు, వడగాళ్ళు కొడుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన పిల్లల్ని మనం జాగ్రత్త చూసుకోవాలి. ఇన్ని రోజులు ఉపాధ్యాయుల పైన మన పిల్లల్ని ఇడిచిపెట్టేమి, ఉదయం ఇడుస్తుంటే సాయంత్రం దొరకపోతుంటే అట్లా లేదు. ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు మాట అయినారు, ఇంటికాడ ఉంటే మాట అయినారు. ఇప్పుడు ఇంతకుముందు మేడం అనే వాయిపై ఎప్పుడు తెరుస్తారో ఏమో వస్తే అక్కడ పిల్లల్ని ఆడిచిపోతుంటే మనడాని. ఇప్పుడు అట్లా ఉండదు. మన పిల్లలు ఎక్కడ పోయినా శ్రద్ధ చూపించి మన పిల్లలు మనం జాగ్రత్త పెట్టుకోవాలి. మనకి ఇచ్చిన హోంవర్క్ ఏముండదు పిల్లల దగ్గర రాయించి వాళ్ళకి చదివిన శ్రద్ధ పడేటట్టు చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కూడా నిదానంగానే చెప్తున్నారు. కొందరు కసుకుంటారు కానీ కసుకోకుండా మళ్ళీ అడిగినా కోప్పడకుండా చెప్తారంట. పిల్లలు చెప్పారు. ఈ సంవత్సరం మంచిగానే ఉంది. ఎప్పటికి ఇలాగనే మంచిగా పిల్లలు